ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం ట్రంప్ గురించి మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. H1B వీసా కానీ, బర్త్ రైట్ సిటిజన్షిప్ కానీ, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళే కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే కానీ, ఇవన్నిటి విషయంలో కొంచెం రద్దు చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వర్క్ వీసా, ఎవరైతే మన భారతీయులు అక్కడికి వెళ్ళి డ్రైవర్స్ ఉంటారో, ఎవరైతే ట్రక్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళ యొక్క వర్క్ వీసాస్ కూడా నిలిపివేయాలని చెప్పేసి ఒక జారీ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటారు? మళ్ళీ వీళ్ళ వైపు ఎందుకు వెళ్తున్నాడు ట్రంప్ అంటే? ఈ మధ్య అమెరికాలో చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. ఈ యాక్సిడెంట్లలో మొత్తం టోటల్గా సారాంశం ఏమిటంటే, అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకొని అమెరికాలో లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్స్ చాలా తక్కువ, నామమాత్రంగా ఉన్నాయి. విదేశాల నుంచి ఎవరైతే వలసదారులుగా ఇక్కడికి వచ్చారో అక్కడ వాళ్ళ దేశాల లోపల డ్రైవింగ్ నేర్చుకొని అక్కడ లైసెన్సులు పొంది, ఇంటర్నేషనల్ లైసెన్సులు కూడా అక్కడ నుంచి పొంది అమెరికాకు వచ్చి అమెరికాలో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళ వల్ల ఎక్కువ సంఖ్యలో యాక్సిడెంట్ జరుగుతున్నట్టుగా నిర్ధారణ అయింది. కారణం ఏంటంటే, అమెరికాలో ఉన్నంత స్ట్రిక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ విధానం మన దగ్గర ఉండదు. డబ్బులు ఇస్తే లైసెన్సులు వచ్చే అవకాశాలు డ్రైవింగ్ రాకపోయినా చాలా మ్యాక్సిమంగా ఉంటుంది. ఇంత డబ్బు పే చేయండి, ఓ నెల రోజులు రండి, తర్వాత మీకు లైసెన్స్ కూడా మేమే తెచ్చి ఇంట్లో ఇస్తామనే పరిస్థితి దాదాపుగా ఉంది. అక్కడక్కడ కొన్ని స్ట్రిక్ట్గా కొంతమంది ఫాలో అవుతున్నా కూడా ఎక్కువ భాగం మాత్రం ఆ పరిస్థితి లేదు ఇండియా లోపల, మనకు తెలుసు. కాబట్టి ఇలాగ భారతదేశం లాగానే ఇంకా వేరే దేశాలైతే ఇంకా అధ్వానంగా ఉండే పాకిస్తాన్ దేశం అయితే ఇంకా చాలా అధ్వానం. మీరు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు లైసెన్స్ అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు పట్టుకొని తీసుకొచ్చి అక్కడ పడేసేయండి, మీ ఫోటో ఒకటిని సంతకం ఏదో పడేసేసేయండి, మేము మొత్తం తీసుకొని మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా దేశాలు ఇలాగే ఉన్నాయి. కాబట్టి ఏమైంది, ఎవరైతే వలసదారులుగా అమెరికాకు వచ్చారో వాణిజ్య వాహనాల్ని నడపడానికి, ఇప్పుడు వాళ్ళు సొంతంగా నడుపుకునే వాహనాలు వేరు, వాణిజ్య వాహనాలు వేరు. సొంతంగా నడుపుకునేటువంటి వాహనాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా, డ్రైవింగ్ సరిగా రాకపోతే. కానీ వాణిజ్య వాహనాల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది చాలా ఎక్కువ. పెద్ద వాహనాలు ఒకసారి యాక్సిడెంట్ అయితే చాలా వెహికల్స్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది, చాలా ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాగా అమెరికాకు ముప్పు ప్రమాదం పొంచి ఉంది ఈ డ్రైవర్ల వల్ల అనేటువంటి నిర్ణయం ఎప్పుడైతే జరిగిందో, వెంటనే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, వలసదారులైనటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వాణిజ్య వాహనాల లైసెన్స్ తీసుకొని ఎవరైతే ఇక్కడ ట్రక్కులు నడుపుతున్నారో, వాణిజ్య ట్రక్కులు నడుపుతున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించిన లైసెన్సులన్నీ మనం వెంటనే ఆపేసేసి వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి వీలు లేకుండా ఆపేసేయండి. ఆల్రెడీ యాక్సిడెంట్ చేసిన వాళ్ళందరినీ ఆపేసేయండి. ఇంకా వేరే ఎవరున్నారో ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ మీరు చెక్ చేసి అరెస్ట్ కూడా చేయమంటున్నాడు. అరెస్ట్ కూడా చేయండి. చాలామంది ఏం చేశారంటే, వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళకి రైట్స్ ఏదైతే ఉన్నాయో, వీసాల గడువు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయాయి కూడా. వీసాల గడువు అయిన తర్వాత వాళ్ళు ట్రక్కులు దాంట్లోకి వచ్చేసారు. ఇంకా ట్రక్ ఒక దగ్గర స్థిరంగా ఉండదు కదా, తిరుగుతూ ఉంటుంది. పెద్దగా వాళ్ళ మీద వీళ్ళకి వీసాలు ఉన్నాయా లేదని చెక్ చేసేటువంటి పరిస్థితులు చాలా తక్కువ. కాబట్టి ఇది బాగుంది, దీంట్లో పడితే మనకు కొంతకాలం తప్పించుకొని మనం అమెరికాలో ఉండడానికి అవకాశం ఉంటుందని చాలామంది దాంట్లోకి వచ్చారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి అమెరికన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారంగా ఇక భవిష్యత్తులో కూడా విదేశాల లోపల లైసెన్సులు తీసుకున్న వాళ్ళు అమెరికాకు వెళ్ళి అక్కడ వాణిజ్య వాహనాల్ని డ్రైవ్ చేసే అవకాశాలు లేవు. అంటే అక్రమంగా కూడా మన వాళ్ళు అక్కడ లైసెన్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది సార్. ఇల్లీగల్ గా కూడా లైసెన్స్ అక్కడ ఇల్లీగల్ లైసెన్స్ ఛాన్సెస్ లేవు, అక్కడ లేవు. అక్కడ లైసెన్స్ కావాలంటే చాలా 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 ప్రాసెస్ ఉంది. అక్కడ పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేయగలిగితేనే లైసెన్స్ దొరుకుతుంది. పెద్ద ట్రక్లు అంటున్నారు కదా సార్, మరి మీరు వాళ్ళు మామూలు డ్రైవర్సే వెళ్ళి అక్కడ పెద్ద అంటే సెమీ ట్రక్స్ అవి డ్రైవ్ చేయాలంటే వేరే లైసెన్స్ ఉంటుందా దానికి? మళ్ళీ కమర్షియల్ లైసెన్స్ ఇంకేం లేదు, ఇక్కడ డ్రైవింగ్ మన దగ్గర ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే ఎక్కడికైనా పోయి డ్రైవ్ చేయొచ్చు. ఓకే, మన లైసెన్స్ మీదనే అక్కడ అవకాశం ఇస్తారు. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్ చేశారు. గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని వలసదారులు ఎక్కడ ఎక్కువ దొరికితే వాళ్ళని పట్టుకోండి అని చెప్తున్నాడు. ఎలా దొరికినా ఈ ట్రక్కుల దగ్గర ఎక్కువ దొరుకుతున్నారు కాబట్టి వీళ్ళు పట్టేసుకోండి అని చెప్పేసి. సో దీనివల్ల భవిష్యత్తు లోపల వాణిజ్య వాహనాలు డ్రైవ్ చేసుకునేటువంటి ట్రక్ డ్రైవర్లు ఎవరుతున్నారో వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే 49 యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో 31 యాక్సిడెంట్లు ఇండియన్స్ వల్లనే జరిగినాయి తెలిసి లెక్క చూశారు. ఓహో, అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఇండియా నుంచి వచ్చినట్టు వాళ్ళు ట్రక్ డ్రైవర్స్గా ఉన్నారు.
కాబట్టి వీళ్ళని ఇక్కడ పట్టుకుంటే చాలామంది మనకు దీంట్లో బయటపడతారు. వేలాది వాహనాలు నడుపుతున్నారు, అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. సో వేట మొదలుపెట్టారు. వాళ్ళందరినీ కూడా ఇండియాకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. ఇది జరిగేటువంటి ప్రయత్నం. ఎస్, థ్యాంక్ యూ సార్.